స్ట్రింగ్ కామా స్ట్రింగ్ ఓకేనా. అలాగే మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా స్ట్రింగ్, మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా ఇంటీజర్ ఏదైనా తీసుకోవచ్చు, లేకపోతే మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా ఇంటీజర్ ఏ టైప్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో కొన్ని సినారియోస్లో ఎలా ఉంటుందంటే నాకు మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇలా తీసుకోవాల్సి వస్తుంది అనమాట, కొన్ని అంటే కొన్ని యూజ్ కేసెస్లో ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక యూజ్ కేస్ ఏంటంటే పలానా రోల్ నెంబర్ ఉన్న స్టూడెంట్కి వాట్ ఆర్ ద హాబీస్ దట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓకేనా. సో ఇప్పుడు ఒక రోల్ నెంబర్ లేదంటే మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఓకేనా. అంటే పలానా స్టూడెంట్ నేమ్ ఉన్న పర్సన్కి వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ హాబీస్ దట్ ఈ కెన్ ఓకే. సో సి ఇట్స్ నాట్ ఓకేనా. సో it's not always ideal case that only one person okay, I mean each student will have only one what you call హాబీ ఓకేనా. సో వన్ స్టూడెంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ హాబీస్. అలాంటప్పుడు ఎలా మ్యాపింగ్ చేసుకుంటాము, మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఓకేనా. హియర్ ఇన్ ద వాల్యూ సెక్షన్ ద లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ స్టోర్స్ ఆర్ వీ కెన్ స్టోర్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ హాబీస్ దట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్. లేదా ఇఫ్ యూ టేక్ ద ఇంటీజర్ హియర్, సో in a key section you will actually take the in key section you can actually take the student id rather than the student name. So student id తీసుకోవాలి which is integer format అంటే అప్పుడు I will take the map of, and if I want to I mean map of integer, want to store all the related okay na I'm interested హాబీస్, దెన్ I can actually store it in the list of strings. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సి మ్యాప్ స్ట్రక్చర్ కెనా సో no need to be, it doesn't need to be always integer comma integer, string comma string. So there is no such hard and fast rule okay. So map structure can also take in the format of, we can also take in the format of integer comma like this. But you may ask like, so does it also support like this okay. So like this okay. So I haven't seen this type of structure okay. So integer okay. సో టెక్నికల్ గా పాసిబుల్ అవుతుందేమో మరి, లైక్ ఇలాంటి యూజ్ కేస్ వచ్చే సినారియో నేను ఎప్పుడు చూడలేదు. అంటే మ్యాప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ కామా ఇంటీజర్ ఈ యూజ్ కేస్ నేను ఎప్పుడు అంటే టెక్నికల్ గా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఐ హ్యావెంట్ చెక్ దిస్ సినారియో. సో ఈ సినారియో అయితే నేను చెక్ చేశాను అనమాట ఓకేనా. సో అంటే కీ వాల్యూ వచ్చేసి ఇంటీజర్ అయ్యండి ఓకేనా, వాల్యూ సెక్షన్ వచ్చేసి ఓకేనా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అయిన ఛాన్సెస్ ఉంటాయి. సో సో దీనికి వాల్యూస్ ఎలా యాడ్ చేస్తాము, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దీనికి ఎలాంటి దానికి వాల్యూస్ ఎలా యాడ్ చేస్తాం. ఇప్పుడు మ్యాప్ సింగిల్ వాల్యూకి అయితే ఏంటి, మ్యాప్ వేరియబుల్ డాట్ మ్యాప్ వేరియబుల్ ఎనీ వేరియబుల్ డాట్ పుట్ అని చెప్పేసి ఇంటీజర్ అయితే 1 2 అలా ఇచ్చేసి ఇంకొక మళ్ళీ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా ఇంటీజర్ అయితే ఇలా ఇస్తాం. సో అలాగే స్ట్రింగ్ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా స్ట్రింగ్ అయితే ఇలా ఇస్తాం ఓకేనా, స్ట్రింగ్ వాల్యూస్. బట్ దీనికి ఎలా వాల్యూ ఇవ్వాలి, సో వెన్ ఐ డిక్లేర్ సంథింగ్ లైక్ దిస్ హౌ డు వి యాడ్ ద వాల్యూస్ టు ఇట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో సో స్టూడెంట్ ఐడి విత్ ఓకేనా ఇంట్రెస్టెడ్ హాబీస్, లేదా ఇంట్రెస్టెడ్ హాబీస్ కంటే విత్ దేర్ హాబీస్ ఓకే. సో వాళ్ళ హాబీస్ ఎలా స్టోర్ చేసుకోవాలి, న్యూ మ్యాప్ ఆఫ్, సో జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని కాపీ చేసుకుందాం ఓకేనా, ఇలా పెట్టేసాం. సో వి జస్ట్ డిక్లేర్డ్ అంటే ఇనిషియలైజ్ చేసాము, దీనికి వాల్యూ ఎలా యాడ్ చేయాలి ఓకేనా. సో ఇప్పుడు డాట్ పుట్ అని చెప్పేసి వాడినప్పుడు ఓకే ఇంటీజర్ సెక్షన్లో 1 2 ఏదో రోల్ నెంబర్ ఇస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఐ నీడ్ టు యాడ్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఇఫ్ ఐ డైరెక్ట్లీ యాడ్ ఇట్ లైక్ దిస్ ఓకేనా, సో క్రికెట్ ఓకేనా క్యారమ్స్ ఓకే, సో ఇట్ వోంట్ టేక్. సో సో దిస్ ఈస్ నాట్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్, దిస్ ఈస్ నాట్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఓకే. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ సింగిల్ కోట్స్ ఎలా ఉంది, ఎండింగ్ సింగిల్ కోట్స్ ఎలా ఉంది. సో ఎవ్రీ with whatever the data that we have within this single quotes will be counted as a string itself okay. So it will not count as a list of strings okay avuna kada. So if I try to execute it, it will give me error saying that, so నువ్వేమో డిఫైన్ చేసావు నీ వేరియబుల్ ని మ్యాప్ వేరియబుల్ టైప్ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కమా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అని డిఫైన్ చేసావు, బట్ యు ఆర్ ట్రైయింగ్ టు పుట్ ఇంటీజర్ కమా స్ట్రింగ్. ఎందుకు స్ట్రింగ్ అంటున్నాను, whatever the data that we have within the single quotes will be treated as a string not, but not the list of strings avuna kada. So దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ లైన్లో. సో హౌ కెన్ ఐ మేక్ షూర్ దట్ ఐఎమ్ పాసింగ్ ద లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ హియర్ యాజ్ అ వాల్యూ రాదర్ దన్ ఎ స్ట్రింగ్. సో దెర్ ఆర్ 2 ways here. One is I need to declare one list of string okay. So hobbies for roll number 1 okay. So ఏంటి హాబీస్, సో I can actually new list of string. So how can I add values within the single line like this okay, caroms okay, so long jump something
చెస్. సో ఇలా నేను ప్రతిసారి నేను ఇలా యాడ్ చేసుకోవడం ఒకటి. సో ఇప్పుడు నౌ ఐ కెన్ పాస్ దిస్ యాజ్ ఎ వాల్యూ టు దిస్. సో the type of this hobbies for roll number 1 is that type of, sorry, is a type of list of strings. Then I will not get, or I should not get any error. Clear? సో నౌ వీఆర్ క్లియర్. ఓకే, సో అంటే డీబగ్ లైన్లో ఏం పెట్టలేదు కాబట్టి మనకి ఏం ప్రింట్ అవ్వదు, బట్ మనకైతే రన్ చేసినప్పుడు అయితే ఏమీ ఎర్రర్ రాలేదు. సో ఇప్పుడు ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ మీ టు ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ వన్ మోర్ లిస్ట్ వేరియబుల్ హియర్, సో దట్, ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక లిస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుని దాన్ని ఇట్లా డిఫైన్ చేసుకోకుండా, సో ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ మీ టు డైరెక్ట్లీ యాడ్ మై వాల్యూస్ హియర్ అనేది ఒక మనం చెక్ చేయాల్సిన సినారియో. సో లెట్స్ కామెంట్ ఇట్ అవుట్ ఫర్ హియర్. సో ఇక్కడ న్యూ లిస్ట్ మనకి అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ డైరెక్ట్ గా నేను ఐ కెన్ యాక్చువల్లీ యూజ్ ద న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ కామా లెట్స్ ట్రై దిస్ వన్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. ఓకే, now let's execute. If I don't get error, then this is the valid syntax. See, I'm not getting error. Okay, అంటే మనము ఇక్కడ నేను రైట్ సైడ్ చూడండి, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ దింపేశాను అనమాట. ఓకేనా, సో దెన్ ఇక్కడ ఏం చెప్తారు అంటే నేను ఒక కొత్త లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ టైప్ డిక్లేర్ చేసుకుని దాంట్లో ఈ వాల్యూస్ యాడ్ చేయని చెప్పేసి, అంటే నేను డైరెక్ట్గా ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇలా ఇవ్వడం కంటే ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ లైన్ ఇన్సైడ్ హియర్, దట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్ అని చెప్పి చెప్తున్నా. క్లియరా? హలో, ఓకే, క్లియర్ విత్ దిస్ లైన్. అంటే ఇలా డిక్లేర్ చేసుకొని దాని వేరియబుల్ పాస్ చేయడం ఒక దాన్ని ఏమంటారు వే, లేదా డైరెక్ట్ గా న్యూ లిస్ట్ ఆఫ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది డైరెక్ట్ గా నేను ఇక్కడ చేసుకున్నా. మీకు డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు సిస్టమ్ డాట్ డీబగ్ మై మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ 1 పాస్ చేస్తే ఐ షుడ్ గెట్ ప్రింటెడ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్, అవునా కదా? ఓకే, ఎగ్జిక్యూట్ అయింది, ప్రింట్ అయినాయా అంటే, సో దిస్ ఇస్ ద వ్యాలిడ్ సింటాక్స్. ఐ కెన్ యూజ్ దిస్ వే ఆర్ దిస్ వే. ఓకే, సో ఏంటిది అంటే ఒక లైన్ డిక్లేర్ చేసి అంటే దీనికి అంటే డైరెక్ట్ గా దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో యూజింగ్ ది సెకండ్ లైన్ విల్ యాక్చువల్లీ కన్జ్యూమ్, అంటే ఇట్స్ లైక్ వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ ఆర్ డిక్లేరింగ్ వన్ మోర్ వేరియబుల్. ఓకేనా, సో ఒక అంటే డేటాబేస్ లో ఇంకొక వేరియబుల్ మనం డిక్లేర్ చేసి, ఓకేనా, సో ఆడ్ వేరియబుల్ ని మనం ఇక్కడ వాడుకుంటున్నాం అనమాట. ఒకవేళ వేరియబుల్ డిక్లేర్ చేయకుండా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ దిస్ వే. సో మీరు అంటే డెవలపర్ లర్నింగ్ సిరీస్ లైక్ ఇంకా డెప్త్ గా వెళ్తే లైక్ సో హీప్ సైజ్ లిమిట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది ఇప్పుడు మీకు అవసరం లేదు. సో హీప్ సైజ్ లిమిట్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, బట్ ఇది ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా, సో జస్ట్ ఇగ్నోర్ ఫర్ దిస్ వన్. జస్ట్ మీకు ఆ పదం తెలిసి ఉండాలి లేకపోతే వినుండాలని చెప్పేసి హీప్ సైజ్ లిమిట్ అని చెప్తున్నాను. సో అంటే వాట్ ఈస్ హీప్ సైజ్ లిమిట్ అనేది ఇప్పుడు అంటే నాట్ నీడెడ్. ఓకే, సో ఆ లిమిట్ అనేది వీ కెన్ కంట్రోల్. ఓకే, ఇఫ్ యూ డైరెక్ట్లీ డిక్లేర్ ఇట్ హియర్. ఓకే, సో నౌ వీఆర్ గుడ్. సో ఇప్పుడు ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్, ఓకే, ఇలా మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేశాను రోల్ నెంబర్ 2కి ఇలా. ఓకేనా, సో ఇతనికి వచ్చేసి డ్రైవింగ్, కుకింగ్, డాన్సింగ్, మూవీస్, రాక్ క్లైంబ్, బంగీ జంప్. ఓకే, ఇలా 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని ఎలా ఇటరేట్ చేస్తాము? ఓకేనా, సో నౌ లెట్స్ ట్రై టు ఇటరేట్ ఇట్ ఫర్ ఇంటీజర్ ఐ, సారీ నాట్ ఇంటీజర్. ఓకేనా, సో దేన్ని ఇటరేట్ చేయాలి? ఐ వాంట్ టు ఇటరేట్ ఆల్ ద కీస్ ఇటరేట్ చేయాలంటే కీస్ యొక్క టైప్ వచ్చేసి ఇంటీజర్. సో టేక్ దిస్ హియర్. సో ఈచ్ ఇటరేషన్ కి నేను ఒక లోకల్ వేరియబుల్ తీసుకుంటాను. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో వేటిని ఇటరేట్ చేయాలనుకుంటున్నాను? దీంట్లో ఉన్న మ్యాప్ వేరియబుల్ డాట్ కీస్ ని ఇటరేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు if I try to print it system.debug of u, it will print all one, sorry it should be, sorry if I take 1 3, సో ఈక్వల్ 1 ఉంటే ఇది లేటెస్ట్ తీసుకుంటుంది. ఓకేనా, యూ ప్రింట్ చేస్తే 1 2 3 ప్రింట్ అవుతాయి. అలా కాకుండా ఓకేనా డైరెక్ట్ గా ఇఫ్ ఐ పుట్, ఓకేనా, మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ యూ అని పాస్ చేస్తే, ఓకేనా, సో గెట్ ఆఫ్ యూ అని పాస్ చేస్తే ఇవి ఇట్ ఇస్ ద లిస్ట్ గా ప్రింట్ అవుతాయి. సో ఆ లిస్ట్ కూడా మళ్ళీ నాకు 1 ఆఫ్టర్ అనదర్, అంటే ఇక్కడ ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే ఈ 3 వాల్యూ అంటే ఒకసారి ఈ లిస్ట్ 3 లైన్లో మనకి 3 డీబగ్ లైన్లు వస్తాయి. ఒకసారి ఇది, ఒకసారి ఇది, ఒకసారి ఇది. ఓకేనా, అవునా కదా?
let's see it. వచ్చా ఇప్పుడు ఇవి కూడా వన్ లైన్ ఆఫ్టర్ అదర్ రావాలి అంటే ఇప్పుడు ఇవి కూడా ఫస్ట్ క్యారమ్స్ తర్వాత లాంగ్ జంప్ తర్వాత చెస్ అలా రావాలనుకుంటే సో దిస్ ఈస్ సి the return type of this line is the list of strings అవునా కదా ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ని కూడా మనం నేను మళ్ళీ ఇటరేట్ చేయాలంటే ఎలా చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఒక లైన్ ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ వచ్చాయి ఇప్పుడు క్యారమ్స్ ఒక లైన్ అంటే ఫస్ట్ దీంట్లో ఇండివిజువల్ ఎలిమెంట్స్ కూడా నేను సపరేట్ లైన్స్ లో రావాలి ఇప్పుడు సో దిస్ ఈస్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ దిస్ ఇస్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ దిస్ ఇస్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ దాంట్లో ఉన్న ఈచ్ వన్ ఐటమ్ కూడా వన్ లైన్ ఆఫ్టర్ అదర్ రావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాము దీన్ని మళ్ళీ మనం ఎలాగైతే ఈ ఫర్ లూప్ ని ఇటరేట్ చేస్తామో ఓకేనా సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కి దట్ వే వీ కెన్ యాక్చువల్లీ ఇటరేట్ అంటే ఇక్కడ చూడండి సో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయా వాటిని ఇటరేట్ చేయాలనుకుంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటారు కాబట్టి స్ట్రింగ్ టైప్ ని ఇలా తీసుకుంటాము ఓకేనా సో ఏదో ఒక లోకల్ వేరియబుల్ సో ఇక్కడ నేనేం చేస్తానంటే మ్యాప్ వేరియబుల్ గెట్ ఆఫ్ యూ అని పాస్ చేసి ఓకేనా సో ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ పి సిస్టమ్ డాట్ డీబగ్ ఆఫ్ పి ఓకే సో నౌ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇక్కడ కీ సెట్ లో ఫస్ట్ వచ్చేసి 1 వస్తుంది ఓకేనా 1 వస్తుంది సో ఓకేనా సో 1 లో వచ్చిన తర్వాత సిస్టమ్ ఈ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ 1 లో ఏమేమి వస్తాయి ఇవి వస్తాయి నౌ ఐఎమ్ గెట్టింగ్ ద లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ హియర్ ఓకేనా ఐఎమ్ ట్రైంగ్ టు ఇటరేట్ అగైన్ ద లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇన్ ఈచ్ ఇటరేషన్ ఐ విల్ హ్యావ్ ద ఫస్ట్ కారమ్స్ 1 ఇన్ ద పి లాంగ్ జంప్ ఓకే ఇన్ ద సెకండ్ ఇటరేషన్ చెస్ 1 ఇటరేషన్ అంటే ఒకసారి ఇఫ్ సి ఈ 1 అనేది 1 ఫస్ట్ కీ సెట్ లో ఏముంటుంది 1 ఉంటుంది సో హియర్ I will get all the associated values okay na all the values of the key 1 okay ఇక్కడికి వస్తాయి సో ఇది 3 సార్లు ఇటరేట్ అవుతుంది ఎందుకంటే వీ హ్యావ్ 3 వాల్యూస్ అవునా కదా నెక్స్ట్ కి వచ్చేసరికి ఈ ఫర్ లూప్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ 2 వస్తుంది సో వాట్ ఆర్ ద వాల్యూస్ దట్ ఐ హావ్ ఫర్ 2 ఓకేనా మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ 2 నౌ దిస్ ఫర్ లూప్ అగైన్ ఇటరేట్స్ 3 టైమ్స్ ఓకేనా ఒకవేళ ఇక్కడ 2 నే ఉన్నాయనుకోండి తీసేసారనుకోండి దిస్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ 2 టైమ్స్ కానీ ఈ రెండు ప్రింట్ చేస్తుంది అవునా ఆ 2 సార్లు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అవుటర్ ఫర్ లూప్ ఈసారి 3 సో మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ 3 మళ్ళీ 3 టైమ్స్ ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో మీకు ఏమైనా దీంట్లో కన్ఫ్యూజన్ ఉందా హలో సో దిస్ ఈస్ కాల్డ్ ఫర్ లూప్ ఇన్సైడ్ ఎ ఫర్ లూప్ ఓకే దీన్ని ఇన్నర్ ఫర్ లూప్ అంటాం ఓకేనా సో అంటే బేసిక్ గా నేను ఇలా వన్ ఆఫ్టర్ అనదర్ అంటే ఇవి ఇది లిస్ట్ లా కాకుండా ఈచ్ లిస్ట్ లో ఉన్న ఈచ్ ఇండివిజువల్ ఐటమ్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనమాట నౌ లెట్స్ సీ హౌ డస్ ఇట్ డిస్ప్లే ఇట్ ఇన్ ద యూఐ ఏదో సెమీకోలన్ మిస్ అయ్యాను ఒక నిమిషం ఓకే జస్ట్ ఇక్కడ వర్టికల్ గా ప్రింట్ అయిపోతాయి కదా అంతే 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 ఓకేనా సిస్టమ్ డాట్ డిబగ్ ఓకేనా అంటే ఎందుకు చెప్తానంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ కెన్ వి ప్రింట్ ఓకేనా అనదర్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఓకేనా సో యూజింగ్ ద ఫర్ ఇన్సైడ్ ఫర్ అంటే ఫర్ ఇన్సైడ్ ఫర్ లూప్ ఈజ్ అలౌడ్ బట్ కొన్ని సినారియోస్ లో ఫర్ ఇన్సైడ్ ఫర్ యాజ్ అండ్ ఐ మీన్ కోడింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ లో ఇన్నర్ ఫర్ లూప్స్ కొన్ని రీజన్స్ వల్ల అలో అంటే ఇట్స్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇట్ విల్ అలో బట్ సమ్ రీజన్స్ విల్ నాట్ యాజ్ ఎ కోడింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్ but we can still use it so just understand how can we iterate the values of the each element of the map variable also clear so far ఇంతవరకు క్లియరా ఓకే సో దీంట్లో సో అలాగే ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా పక్కన పెడదాం సో నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము లిస్ట్ ఆఫ్ ఏదైనా లైక్ ఆపర్చునిటీ కావచ్చు అకౌంట్ కావచ్చు లీడ్ కావచ్చు ఇలా తీసుకున్నాము కదా all my leads okay any meaningful name okay all my leads equals to select id comma name comma email అలాగే స్టేటస్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా SQL రాసినప్పుడు API నేమ్స్ ఆఫ్ ద ఫీల్డ్స్ తీసుకోవాలన్నా కదా లీడ్ సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నా అంటే లీడ్ ఆబ్జెక్ట్ లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అన్ని రికార్డ్స్ నాకు ఇక్కడ క్వైరీ దీంట్లో ఉంటాయి అవునా కదా సో సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ దిస్ వన్ సైజ్ సిస్టమ్ డాట్ డీబగ్ అని చెప్పేసి మనము ఈ వేరియబుల్ డాట్ సైజ్ అనేది మనం ఇంకోటి ఈ లిస్ట్ వేరియబుల్ మీద ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఈజ్ ఎంటీ నాట్ ఎంటీ కంటైన్స్ అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నా లిస్ట్ వేరియబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఓకేనా 29 ఉన్నాయి నా ఆర్గ్లో ఓకే సో ఈజ్ దర్ ఎనీ అదర్ వే ఓకేనా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాప్ ఆఫ్ ఐడి కమా లీడ్ ఓకేనా సో దీని అర్థం ఏంటంటే సో నాకు ఒక లీడ్ రికార్డ్ ఓపెన్ చేశాను అనుకోండి లీడ్ రికార్డు ఓకేనా సో అంటే వాట్ ఈస్ ద సింటాక్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఐడి కమా లీడ్ ఓకేనా లీడ్ మ్యాప్ అని చెప్పేసి ఒకటి డిక్లేర్ చేస్తున్నాను ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఆఫ్
ఐడి కామా లీడ్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ లీడ్ చూసావు ఓకేనా, అన్ని రికార్డ్స్ ఇప్పుడు సపోజ్ దీన్ని ఇటరేట్ చేయాలంటే ఎలా చేస్తాము ఓకేనా, అంటే లిస్ట్ ఆఫ్ లీడ్స్ ని ఓకేనా ఫర్ ఓకేనా ఫర్ లీడ్ టైప్ కాబట్టి లీడ్ ఇక్కడ పెడతాము, ఎల్ ఇక్కడ లోకల్ వేరియబుల్ తీసుకుంటాము, ఆల్ మై లీడ్స్ ని ఇలా మనము రైట్ సైడ్ పెట్టుకుంటాం. సో దీంట్లో సిస్టమ్ డాట్ డిబగ్ ఆఫ్ ఎల్ అంటే సిస్టమ్ డాట్ డిబగ్ ఆఫ్ ఎల్ అంటే ఈచ్ అంటే 29 లీడ్ రికార్డ్స్ ఓకేనా. సో విత్ ఈచ్ ఆఫ్ దట్ ఐ మీన్ ఐడి నేమ్ ఈమెయిల్ ఇక్కడ ప్రింట్ అవుతాయి అనమాట ఓకేనా. ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ లైన్ ఓకేనా. సో నౌ వి నో హౌ టు ఇటరేట్ ద అంటే నిన్న కూడా మనం డిస్కస్ చేసాము లీడ్ రికార్డ్ అంటే లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ని వెన్ ఇట్ ఇస్ ఎస్ ఆబ్జెక్ట్ అయినప్పుడు ఎలా డిస్కస్ చూడండి, ఐడి నేము ఈమెయిల్ స్టేటస్ ఓకేనా. అవన్నీ మనకి ఎందుకు 4 వచ్చినాయంటే లైక్ నిన్న మనం చూసాం లైక్ బికాస్ వీఆర్ క్వైరింగ్ ఓన్లీ ద 4 fields. సో నౌ what is the purpose or meaning of this declaring any variable of type is like this okay, map of id comma lead equals to new map of id comma lead ante. So now instead of just storing everything in a see l lo emunnai id ikkade undi name ikkade undi endukante query chesanu kabatti. So now my approach is different okay na. So map of id comma lead ani cheppi chesinappudu now id of the id of the lead should get stored as a key. All the rest of the lead data okay na like including id name okay na email should get stored in the lead object okay na. Appudu ela chestamante then if I write like this, select copy paste this one, put it like this. Now you comment or remove this line, we know how to iterate the list of records. Now let's see, let's okay na. So let's print this system.debug okay, let's lead map ni print చేద్దాం. సో దీంట్లో ఏమైనా ఇష్యూ ఉందో చూద్దాం. So there is an issue with line number 4 okay, syntax issue undi 1 minute. So it's not the exact syntax, new map of id comma lead, I forgot exact syntax ఇది సింగిల్ లైన్ లో రాయడం మర్చిపోయినా నేను, somewhere I should write like somehow I forgot it man. Exact syntax మర్చిపోయినా, bear with me 1 second. బ్రదర్ ఇక్కడ సెలెక్ట్ ఐడి అని ఇచ్చినారు కదా మ్యాప్ లో, జస్ట్ మనం ఇక్కడ వేరియబుల్ మాత్రం వెళ్ళాలి, ఆల్ మై లీడ్స్ అని కదా అది మాత్రం వేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం అప్పుడే దానికి ఇచ్చేసాం కదా. అంటే సో ఓకే దట్ ఈస్ వన్ వే. అంటే నేనేం ట్రై చేస్తున్నానంటే ఐఎమ్ ట్రయింగ్ టు వాట్ కాల్ అక్కడ క్వైరీ కూడా అక్కడే రాయాలని చూస్తున్నా ఓకేనా. సో దట్స్ అంటే మనం అప్పుడే ఒకసారి దానికి ఇచ్చేసాం కదా. ఇచ్చేసాము ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ అన్ని 29 ఇక్కడ చూడండి 29 ఇక్కడ రావాలి. సో మేబీ ఇక్కడ లిమిట్ అంటే ఇప్పుడు డిబగ్ అన్ని ఎందుకు రావంటే క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది ఓకేనా. సో నేనేం ట్రై చేస్తున్నానంటే అంటే ఈ క్వైరీ ఇక్కడ అంటే వేరియబుల్ ఇక్కడ పాస్ చేయడం ఒక పాయింట్ ఓకేనా. సారీ దీన్ని ఇక్కడే క్వైరీ చేయడానికి చూస్తున్నాను అంతే ఓకేనా. ఎగ్జాక్ట్స్ గా వాంట్ టు క్వైరీ ఇట్ లైక్ దిస్ ఓకేనా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది లేకపోయినా కూడా ఐ వాంట్ టు రైట్ క్వైరీ డైరెక్ట్లీ ఇన్సైడ్ హియర్ ఓకేనా. సో లెట్ మీ ట్రై దట్ ఓకేనా. ఇప్పుడు వచ్చింది చూడండి ఇక్కడ ఫ్లోర్ బేసెస్ కాదు అంటే అది వాల్యూస్ ఇండివిజువల్ గా లిస్ట్ లో సెట్ లో ఇండివిజువల్ గా వాల్యూస్ యాడ్ చేయాలంటే ఫ్లోర్ బేస్ ఇక్కడ చూడండి. సో వీ కెన్ డైరెక్ట్లీ రైట్ దట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ మిస్ అయ్యాను ఓకేనా. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఇలా రాయాలన్నమాట ఓకేనా. సో ఇప్పుడు అంటే సో ఇప్పుడు నేను కీ పాస్ చేస్తే ఓకే నేను చూడండి ఈ లీడ్ మ్యాప్ లో ఏముంటుందంటే ఈ 29 రికార్డ్స్ కి ఓకేనా ఐడి ప్లేస్ లో ఈ లీడ్ ఐడి ఉంటుంది కదా, ఐడి ఉంటుంది ఓకేనా. ఇఫ్ ఐ పాస్ ఓకేనా లీడ్ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ సెట్ ని ఇటరేట్ చేసి ఐ పాస్ చేశానంటే లోకల్ వేరియబుల్ తీసుకొని ఇండివిజువల్ 29 రికార్డ్స్ యొక్క ఐడి నేమ్ ఈమెయిల్ స్టేటస్ ప్రింట్ అవుతాయి. సో లెట్స్ ట్రై దట్ ఓకేనా. అగైన్ ఫర్ ఓకేనా ఇక్కడ కీ సెట్ యొక్క టైప్ ఏంటి ఐడి కాబట్టి కీ టైప్ ఐడి కాబట్టి ఐ షుడ్ టేక్ ద ఐడి హియర్. సో దేన్ని ఇటరేట్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి. సో ఈచ్ లోకల్ వేరియబుల్ కి ఏదైనా ఒకటి లైక్ ఏబిసిడీనో లేకపోతే ఏదో ఒకటి కోలన్ ఆ రెండింటికి మధ్యలో సెమీ కోలన్ క్లియర్. సో ఇక్కడ డాట్ కీ సెట్ అంటే ఇంట్లో ఉన్న ఐడీస్ అంటే కీస్ ఏముంటాయి రికార్డ్ ఐడీస్. సో దిస్ ఈస్ ద ఐడి ఓకేనా, అవన్నీ ఉంటాయి. సో వాటి యొక్క టైప్ వచ్చేసి ఐడి కాబట్టి ఇక్కడ ఐడి తీసుకున్నాను అనమాట, ఇక్కడ ఐడి తీసుకున్నాను. నౌ వాట్ ఐ విల్ డూ సిస్టమ్ డాట్ డిబగ్ ఆఫ్ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్
ఓకేనా. ఈ 29 ఐడీస్ ఒక్కొక్కసారి 29 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, 29 టైమ్స్ ఇది ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఈచ్ లోకల్ వేరియబుల్ ఈచ్ ఇటరేషన్ లో వాల్యూ ఆఫ్ ద ఐడి విల్ బి ఇన్ టీ సెక్షన్ కాబట్టి టీ వేరియబుల్ కాబట్టి టీ పాస్ చేస్తాను. క్లియర్. సో ఇప్పుడు నౌ లెట్స్ ఇటరేట్ ఇట్. ఓకేనా. ఇప్పుడు ఓన్లీ ఓకేనా మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ ఇది పాస్ చేసాం కాబట్టి ఆల్ ద వాల్యూస్ విల్ బి ప్రింటెడ్ హియర్. ఓకేనా. ఇక్కడ చూడండి వాల్యూ సెక్షన్ లో కూడా ఐడి అనేది ఉంటుంది. ఓకేనా. మనం అక్కడ ఏదైతే క్వైరీ చేసామో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో వెన్ ఐ పాస్ ద మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ ఐడి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రికార్డ్ దట్ ఇట్ గివ్స్ మీ? టైప్ ఆఫ్ లీడ్ ఇట్ విల్ గివ్. ఓకేనా. క్లియరా. సో టైప్ ఆఫ్ లీడ్ లో లైక్ ఈ లీడ్ అనే లీడ్ దాంట్లో కూడా సో ఇఫ్ ఐ పాస్ ద కీ యాజ్ ఐడి, ఓకేనా, కీ టీ ఇస్ ద ఐడి, ఇండివిజువల్ ఐడి, ఐఎమ్ గెటింగ్ ద వాల్యూ యాజ్ అ టైప్ ఆఫ్ లీడ్. క్లియరా. కాబట్టి లైక్ సో దాంట్లో కూడా ఐడి అనేది ఉంటుంది. అంటే ఈ ఐడి కీలో కూడా ఉంటుంది, బట్ అగైన్ ఇన్ ద లీడ్ ఆబ్జెక్ట్ లో, లీడ్ ఇండివిజువల్ లీడ్ రికార్డ్ లో కూడా ఉంటుంది. ఓకేనా. క్లియరా. ఇంతవరకు దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో టేకింగ్ ఇక్కడ మ్యాప్ ఆఫ్ ఐడి కమా లీడ్ అనే కాదు, ఎనీ మ్యాప్ ఆఫ్ ఐడి కమా ఎనీ సబ్జెక్ట్ ఏపీఐ నేమ్. ఓకేనా. అర్థమవుతుందా? క్లియరా. ఇంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? హలో. మన కీస్ అండ్ వాల్యూస్ కూడా ఇచ్చేయాలి కదా బ్రదర్ ఇక్కడ. సి కీస్ మాత్రం ఇప్పుడు ఓన్లీ నాకు ఐడీస్ మాత్రం ప్రింట్ కావాలంటే ఏం చేస్తాను? ఓకేనా. ఇక్కడ సిస్టమ్ డాట్ డిబగ్ ఆఫ్ టీ. ఇప్పుడు ఓన్లీ ఐడీస్ మాత్రం ప్రింట్ అవుతాయి. సో ఇది క్లియరా? ఒక నిమిషం చూపిస్తా. ఓన్లీ ఐడీస్ మాత్రం ప్రింట్ అయినాయి. ఎందుకు ఓన్లీ ఐడీస్ మాత్రం ప్రింట్ అయినాయి? ఇక్కడ కీ సెట్ లో ఓకేనా ఈ ఆల్ లీడ్ రికార్డ్స్ అన్ని ఎన్నైతే లీడ్ రికార్డ్స్ ఉన్నాయో, ఓకేనా. సో ఇక్కడ ఆల్ రికార్డ్స్ తీసుకుంటా, ఆల్ ఓపెన్ అని కాదు కానీ లైక్ ఆల్ లీడ్ అనే ఇది లేదు. ఇఫ్ క్వైరీ ఇట్ హియర్, ఓకేనా. సో క్వైరీ చేసినా కూడా సెలెక్ట్ ప్రస్తుతానికి ఐడి కమాండ్ నేమ్ మాత్రం క్వైరీ చేస్తాను. ఓకేనా. సో ఎన్నైతే రికార్డ్స్ ఉన్నటువంటి నేను ఈ ఐడీస్ అన్ని కీ సెట్ లో ఉంటాయి, అవునా కదా. కీ సెట్ లో ఉంటాయి. వాటిని ఇటరేట్ చేస్తున్నాను. ఇటరేట్ చేయాలంటే కీ సెట్ యొక్క టైప్ ఏంటి? ఐడి. ఇక్కడ తీసుకున్నాను. సో ఈ ఇటరేషన్కి ఒక లోకల్ వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి టీ అనే దాన్ని తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, సిస్టమ్ డాట్ డిబగ్. కాబట్టి నాకు అన్ని ఐడీస్ వచ్చాయి. సో ఇది క్లియరా? ఈ పాయింట్ వరకు క్లియరా? సో ఇప్పుడు మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ అంటే ఇక్కడ టీ డాట్ గెట్ ఆఫ్ కీ అని పంపిస్తే దానికి ఏమవుతుంది? దానికి కరెస్పాండింగ్ ఉన్న వాల్యూ వస్తుంది. అంటే సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే మీకు ఇండివిజువల్గా అర్థం కావడం కోసం ప్లస్ అని పెట్టి, ఓకేనా, మై ఐడి కీ ఈజ్, ఓకేనా, ఇది మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ప్లస్ అగైన్ సింగిల్ కోట్స్ ద లీడ్ వాల్యూ రికార్డ్ ఫర్ దిస్ ఐడి ఈజ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ టీ పంపిస్తా. క్లియరా? ఇంతవరకు క్లియరా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఈ లైన్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? చిన్న కన్ఫ్యూజన్ కూడా చెప్పండి. ఇప్పుడు టీ ప్లేస్లో ఏముంటాయి? ఈ ఐడీస్ అన్ని ఓన్లీ టీస్ మాత్రం ప్రింట్ చేస్తే లీడ్ ఆబ్జెక్ట్లో ఉన్న రికార్డ్స్ యొక్క అన్ని ఐడీస్ మనకు ప్రింట్ అవుతాయి. మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ పంపిస్తే కీ వేరియబుల్ పంపిస్తే ఏమొస్తుంది? కరెస్పాండింగ్ వాల్యూస్. ఓకేనా. వాల్యూ ఏంటి? లీడ్. గుర్తుందా? లేక మనం మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కమ స్ట్రింగ్ లేకపోతే మ్యాప్ ఆఫ్ ఐడి ఇంటిజర్ కమ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ వాల్యూ పంపిస్తే దాని కరెస్పాండింగ్ గా ఉన్న వాల్యూ వస్తుంది. క్లియర్? గుర్తుందా? సిమిలర్ టు దట్ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ అనేది పంపిస్తే ఇక్కడ నీకు ఐడి ఇక్కడ ప్రింట్ అవుతుంది. దాని కరెస్పాండింగ్ ఐడికి ఉన్న కరెస్పాండింగ్ ఆ ఐడి కీకి ఉన్న కరెస్పాండింగ్ వాల్యూ కూడా లీడ్ రికార్డ్ కూడా మనకి ప్రింట్ అవుతుంది. సో ఈ లైన్లో ఏమైనా కన్ఫ్యూజన్ అంటే చెప్పండి. నిత్య అండ్ నిర్మల అండ్ అజయ్, దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇంతవరకు నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్కే. హలో, ఏం కన్ఫ్యూజన్ లేదా? సైలెంట్గా ఉంటా అంటే అట్లా అర్థమైందనా లేకపోతే ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదండి. ఓకే. సో నౌ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ఆర్ ఎగ్జిక్యూట్ ఇట్, చూడండి ఇది ఐడి. ఓకేనా. దాని ఐడితో ఉన్న డేటా వచ్చేసి ఎక్స్ప్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఐడిని కాపీ చేసుకొని, ఓకేనా, డేటాబేస్లో ఓపెన్ చేశానంటే నాకు ఏ రికార్డ్ ఓపెన్? బ్రెండా మెక్లర్ సంథింగ్ ఏదో ఉంది కదా, అది ఓపెన్ అవ్వాలి. అంటే ఈ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి నేను గో హియర్, నేను ఇక్కడ .com తర్వాత ఐడి పేస్ట్ చేశానంటే ఆటోమేటిక్గా ఆ రికార్డ్ ఓపెన్ అవ్వాలి. సో కరెస్పాండింగ్ కరెక్ట్ మ్యాప్ ఉంది కదా, బ్రెండా మెక్లర్. ఓకే. సో ఐడి అంటే when I write like this, when I write query like this, so it stores all ID values in the
హియర్ ఐడి సెక్షన్ ఓకేనా, కీ సెట్ లో ఉంటాయి ఓకేనా. సో ఇఫ్ యు టేక్ ద కీ సెట్ ఇక్కడ ఉంటాయి ఓకే. ఇండివిజువల్ మ్యాపింగ్ అంటే ఈ ఐడికి ఏదైతే లీడ్ రికార్డ్ ఉంటుందో అది ఇక్కడ ఉంటుంది అనమాట. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇఫ్ ఐ రైట్ ఎనీ కండిషన్, ఇక్కడ ఏదైనా కండిషన్ రాశాను వేర్ ఈమెయిల్ ఈక్వల్స్ టు rajesh@yahoo.com. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే సో క్వైరీకి నాకు అన్ని లీడ్స్ వద్దు, ఏ లీడ్ అయితే rajesh@yahoo.com ఉన్నాయో అది మాత్రమే కావాలి అంటున్నాను. ఇప్పుడు ఇట్ విల్ రిటర్న్ ద రిజల్ట్స్ ఎక్కడెక్కడైతే ఏ లీడ్ రికార్డ్స్కి అయితే ఈ ఈమెయిల్ rajesh@yahoo.com ఉందో, ఒకవేళ ఉంటే అప్పుడు ఆ రికార్డ్స్ అన్ని ఇక్కడికి వస్తాయి, అంటే దీంట్లో ఉంటాయి. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు నౌ వాట్ ఐ విల్ జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. ఏమైనా ఇష్యూ వస్తుందని చూద్దాం ఓకేనా. అంటే rajesh@yahoo.com ఏం లేవు కాబట్టి మనకి ఏం లేవు, అంటే సో దానికి ఏం రిజల్ట్స్ అనేవి లేవు కాబట్టి నౌ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ డేటా. ఓకే క్లియర్. అంటే కీ సెట్లు అనేది నల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు, ఇప్పుడు system.debug lead map.get of key set అని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, నాట్ సో నౌ లెట్స్ అబ్జర్వ్. సో లైన్ నెంబర్ 6 లో ఏం ప్రింట్ అవుతుంది, నల్ అంటే చూడండి ఏం వాల్యూ లేదు ఓకేనా, బ్లాంక్. సో అంటే ఎందుకు చెప్తానంటే లైక్ సో ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డేటా ఫెచింగ్, సో ఇట్ వోంట్ ఇటరేట్ ఓకేనా, ఇట్ వోంట్ ఇటరేట్ ఓకే. సో నెక్స్ట్ ఇంకొక వే ఓకేనా, నేను అకౌంట్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకుంటే ఏం చేయాలి ఓకేనా, అకౌంట్ మీద క్వైరీ రాయాలి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ అకౌంట్ మాత్రమే తీసుకున్నాను, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ కాకుండా. ఇప్పుడు ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి అని ఇచ్చామంటే ఇది సింగిల్ ఓకేనా, స్ట్రింగ్ వేరియబుల్. అలాగే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకుంటే అది మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ కావచ్చు, లిస్ట్ ఆఫ్ లీడ్స్ కావచ్చు, ఇందాక మనం క్వైరీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ తీసుకోకుండా సింగిల్ వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ తీసుకొని లీడ్ ఎల్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ లీడ్ అని ఇచ్చానంటే ఇప్పుడు ఏమవుతుంది, ద రైట్ సైడ్ వాల్యూ ఓకేనా, ఇట్ విల్ గివ్ ద లిస్ట్ ఆఫ్ లీడ్ రికార్డ్స్. ద లెఫ్ట్ సైడ్ ఓకేనా ఎల్ వేరియబుల్ is a type of just lead, not list of leads. So I am trying to assign the list of lead records to the single lead record okay na. So that is incompatible type avuna kada. So if I try to execute it, so ikkada chudandi system.query exception list has more than one row for the assignment to a subject okay na. Ikkada em antundi, so the right side query execution is giving the list of leads that and you are trying to combine, you are trying to assign the list of lead records to the single lead record avuna. So దాని అర్థం ఏంటంటే the left side type should match with the right side results anamata okay na. So if you don't in your daily coding practices okay na, or in real time work, if you try to do any coding like this, it will throw the exception avuna kada. So emantundi, so again just observe this one. So the type of exception is that query exception okay na. There are many other types of exceptions, one out of those exception is that query exception okay na. So query exception ante what is the meaning and explanation about that query exception is that, so మీ query ఇది లిస్ట్ ఇస్తుంది, యు ఆర్ ట్రైయింగ్ టు అసైన్ ఇట్ టు ద లిస్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది ఒక్క రికార్డ్ మాత్రమే ఇవ్వాలంటే ఏం చేయాలి ఓకేనా. సో మనం ఏం చేయాలి, ఐ నీడ్ టు రైట్ ఎ కండిషన్ ఓకేనా. సో వేర్ ఇట్ రిటర్న్స్ ఓన్లీ ద సింగిల్ రికార్డ్ ఓకేనా. సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ కండిషన్ బెర్త్ ఓకేనా. సో ఇఫ్ అన్ ఈమెయిల్, సో bertha@fcof.net, if I don't have more than one lead record with that email, so now if I write where email equals to, so ఇప్పుడు ఇదే ఈమెయిల్ ఐడితో నాకు మల్టిపుల్ మోర్ దెన్ వన్ లేకుండా ఉంటే అప్పుడు నాకు ఏమవుతుంది, ఏం ఇష్యూ రాదు. అంటే ఇది సో ఈ ఈమెయిల్ ఐడితో నాకు ఒక లీడ్ ఉంటుంది, ఇప్పుడు నాకు ఎర్ర రాదు. అంటే సో ఇప్పుడు ఎర్ర రాదండి చూడండి. సో వెన్ ఐ యూజ్ ద సింగిల్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్ ఇఫ్ ఐ యూజ్ ద సింగిల్, ద రైట్ సైడ్ క్వెరీ షుడ్ రిటర్న్ ఓన్లీ ద సింగిల్ వేరియబుల్. క్లియరా? ఇఫ్ నాట్ ఇట్ విల్ గివ్ ద క్వెరీ ఎక్సెప్షన్ ఓకేనా. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ లీడ్ తీసుకొని ఓకేనా, లిస్ట్ ఆఫ్ లీడ్ తీసుకుంటే ఇప్పుడు ఇది సింగిల్ రికార్డ్ ఇచ్చినా మల్టిపుల్ రికార్డ్స్ ఇచ్చినా ఏం ఇష్యూ లేదు ఓకేనా. అంటే ఇప్పుడు ఇది ఏం రికార్డ్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, లిస్ట్ వచ్చేసి ఎంటీ అవుతుంది. బట్ ఇఫ్ ఐ టేక్ ద జస్ట్ సింగిల్ వేరియబుల్ ఓకేనా, సింగిల్ వాల్యూ తీసుకొని
Okay, if the right side query gives more than one result, that is an issue. Okay, it will give the query exception. Okay, query exception. ఇప్పుడు if you try to assign the multiple records to single type of the subject. Okay, సింగిల్ ఎస్ సబ్జెక్ట్ టైప్ లేదా సింగిల్ ఎస్ సబ్జెక్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ వన్ వే. ఇప్పుడు ఇది ఒకటే రికార్డు ఉంది కాబట్టి మనకి ఏమీ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా అసలు ఏం డేటా లేనిది, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, joker@yahoo.com. ఇప్పుడు joker@yahoo.comతో సింగిల్ రికార్డు ఉంటే మనకి అసలు ఏమవుతుంది, ఒకవేళ ఈ ఈమెయిల్ ఐడితో అసలు డేటానే లేకపోతే ఏమవుతుంది. ఓకేనా, సో joker@yahoo.comతో మనకి అసలు లీడే లేదు. సో దెన్ వాట్ హ్యాపెన్స్? ఓకే, లెట్స్ again we are getting the same expression. ఎందుకంటే so it will not give any results. Okay, so you are trying to assign the null value, okay, null results to the list of this single lead record. Okay, so just observe that. So when you are taking, when you take the list of lead, it will not, you will not face error. For example, if I take the list of lead here, okay, now if I try to execute it, you are not facing any error. But if you take the single type, okay, instead of the list, single as object type, okay, so and if you take the, see, now I didn't get any error. Okay, so okay na, so endukante, so when you take the list of as object, it can be any standard custom object list తీసుకున్నప్పుడు the right side query doesn't, okay na, doesn't give any records, still we will not get any error, query exception. Okay na, అది ఒకటి. If the right side query returns only one record, at that time also will not get any issues. But the only issue is that if you take only the single as object instead of list as object, single as object, if you take the single as object, right side, if the right side query doesn't give any data, okay, for example any data, then we will get the query exception. Okay, first thing avana kada గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఇట్ రిటర్న్స్ మోర్ దెన్ వన్ రికార్డ్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఇష్యూ. ఓకేనా, సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కంపాటబిలిటీ బిట్వీన్ లెఫ్ట్ టైప్ ఆఫ్ ద వేరియబుల్ ద రైట్ సైడ్ డేటా దట్ ఇట్ రిటర్న్స్. ఒకవేళ ఏం డేటా ఇవ్వకపోయినా ఇట్ విల్ బి అన్ ఇష్యూ ఇఫ్ యూ టేక్ ద సింగిల్ రికార్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్, or if it gives more than one record also, that is also one issue. So what is the type of exception that we are getting? Query exception. Okay na, this is one type of the exception. So దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇక్కడ చూడండి, లైక్ ఇఫ్ యూ టేక్ ద, see, it's always recommended to the list when you are actually using the query. So ఆ queryలో ఉన్న query వచ్చేసి సింగిల్ వాల్యూ ఇచ్చినా, నో రిజల్ట్స్ ఇచ్చినా, ఓకేనా, అంటే సింగిల్ రికార్డ్ ఇచ్చినా యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ క్వైరీ, లేదా మోర్ దెన్ వన్ రికార్డ్ ఇచ్చినా, సో ఇట్ విల్ నాట్ బి అన్ ఇష్యూ ఇఫ్ యూజ్ ద లిస్ట్ ఆఫ్ లీడ్స్. క్లియరా? అంటే it can be on any object only. Okay na, so are you clear on, so when we get the query exception అనేది ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో query exception ఎప్పుడు వస్తుందో? ఓకేనా, హలో, అది లీడ్స్ లో ఉంటే మాత్రమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. ఏది ఈ డేటా, ఈ ఈమెయిల్ ఐడితో లీడ్ ఉంటేనా? ఇప్పుడు జస్ట్ లీడ్ మాత్రమే తీసుకుంటే ఏమవుతుందంటే, ఒక లీడ్ టైపు ఇదేం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే అట్లీస్ట్ వన్ లీడ్ రికార్డ్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద లీడ్ ఆబ్జెక్ట్ విత్ దిస్ ఈమెయిల్ ఐడి. ఒకవేళ ఈ ఈమెయిల్ ఐడితో లేకపోతే ఇట్ విల్ రిటర్న్ ద జీరో రిజల్ట్స్. ఓకేనా, సో ఇట్ విల్ బి నల్. ఓకేనా, యు ఆర్ ట్రైయింగ్ టు అసైన్ ద నల్. ఓకేనా, సో టు ద సింగిల్ లీడ్ టైప్. ఓకేనా, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ యాక్చువల్లీ సేయింగ్ అస్ లిస్ట్ హ్యాస్ నో రోస్. ఓకే, ఫర్ అసైన్మెంట్ టు ద సబ్జెక్ట్. ఓకేనా, అంటే ఇది వెన్ ఇట్ డజంట్ ఎనీ డేటా, సో ఇఫ్ యూ ట్రై టు అసైన్ టు ద ఇన్స్టెడ్ ఆఫ్, అంటే సింగిల్ లీడ్ రికార్డ్కి అసైన్ చేస్తే ఇష్యూ వస్తుంది. But if you try to assign it to list of leads, it will not give any exception. అర్థమవుతుందా? ఓకే, అదొకటి. If you try to take the just lead, okay na, and if you don't write, if your query returns more than one lead record, that is also an issue. Okay, more than one assignment. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ మీద ఫోకస్ చేయాలి. సో రియల్ టైంలో వెన్ వీ గెట్ ద క్వైరీ ఎక్సెప్షన్, అంటే ఎక్సెప్షన్ అంటే ఏంటి? సో ఎక్సెప్షన్ లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఎక్సెప్షన్ ఇస్ సంథింగ్ విచ్ హాల్స్ అవర్ కోడ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటింగ్. అంటే సో హాల్స్ ఫ్రమ్ ద కోడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, సో దీని తర్వాత నేను ఏమైనా లైన్స్ రాశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ డీబగ్. ఓకేనా, సిస్టమ్ డాట్ డీబగ్, ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ దిస్ లైన్ just to check if code executes
ఎగ్జిక్యూట్స్ నెక్స్ట్ లైన్ ఈవెన్ ఆఫ్టర్ ఎక్సెప్షన్. అర్థమవుతుందా? ఎక్సెప్షన్ తర్వాత కూడా మనకి ఎక్సెప్షన్ ఒకసారి వచ్చింది అనుకోండి, దాని తర్వాత వచ్చిన లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా లేదా? ఓకేనా? సిస్టమ్ డాట్ డీబగ్ 2 డీబగ్లు పెడుతున్నాను, అంటే ర్యాండమ్. సో ఇప్పుడు ఇక్కడ లీడ్ రికార్డులో చాలా రికార్డ్స్ వస్తాయి, బట్ వీఆర్ ట్రైంగ్ టు అసెట్ అయితే సింగిల్ లీడ్ రికార్డ్. ఓకే, దట్ విల్ త్రో ద క్వైరీ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దాని తర్వాత లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా లేదా? ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే ఈ లైన్స్ ప్రింట్ అవుతాయి, ఎగ్జిక్యూట్ కాకపోతే ఈ లైన్స్ ప్రింట్ అవ్వవు. ఓకేనా? సో జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్, అంటే క్వైరీ ఎక్సెప్షన్ ఓకే కొట్టాము. చూడండి, let me close this one. So when I execute it, ఇక్కడ లాగ్స్ కూడా క్లియర్ చేస్తాను, క్లియర్ ఎలక్ట్రిక్ లాగ్ ప్యానెల్ క్లియర్ చేశాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, ఓకేనా, ఇక్కడ క్వైరీ హాల్ట్ అయిపోయింది. ఇఫ్ ఐ క్లిక్, చూడండి, లైక్ ఇఫ్ ఇక్కడ ఓకే కొట్టాను, ఓకేనా, ఇక్కడ లాగ్స్ జనరేట్ అయ్యాను కదా, లాగ్ జనరేట్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, డీబగ్ లాగ్ మీద క్లిక్ చేస్తే ఈ డీబగ్ లైన్లో ప్రింట్ అవ్వలేదు, అంటే దట్ మీన్స్ when any exception occurs, okay na, so for example if a exception is occurring at line number 2, okay na, the code execution from thereafter is getting halted ana kada. అంటే మనకి ఏదైనా ఒక ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏదైనా ఒక లైన్ దగ్గర దాని తర్వాత ఉన్న అన్ని లైన్స్ అంటే సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక లైన్ దగ్గర ఎక్సెప్షన్ వచ్చిందంటే దాని తర్వాత ఏదైనా కోడ్ ఉండని దట్స్ గెట్స్ హాల్టెడ్. ఓకే, దట్ ఈస్ గెటింగ్ హాల్టెడ్. ఓకేనా? ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత కూడా, ఓకేనా, మనకి తర్వాత ఉన్న లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఓకే, ఎక్సెప్షన్ త్రో చేసిన తర్వాత కూడా, సో ఐ వాంట్ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేస్తే వాట్ డూ మీన్ బై ఎక్సెప్షన్ హ్యాండిల్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఓకే, బేసిక్ ఇక్కడ దిస్ ఇస్ థ్రోయింగ్ ద ఎక్సెప్షన్, అంటే హాల్ట్, ఇట్ ఈస్ హాల్టింగ్ ద, అంటే ఇక్కడ ఇష్యూ ఉంది, ఓకేనా, ఇట్ ఈస్ హాల్టింగ్ ద ఎనీ కోడ్ దేర్ ఆఫ్టర్, అంటే దాని తర్వాత ఏ కోడ్ అయినా, అంటే సిస్టమ్ డాట్ డీబగ్ పెట్టాం కానీ ఎనీ బిజినెస్ లాజిక్ ఉన్నా కూడా దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ ఎక్సెప్షన్ తర్వాత కూడా ఉన్న లైన్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వీ నీడ్ టు హ్యాండిల్ దిస్ ఎక్సెప్షన్. అంటే వాట్ డూ మీన్ బై హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్? సో ఎక్సెప్షన్ అంటే దాని తర్వాత ఉన్న లైన్స్, ఎక్సెప్షన్ వచ్చినా కూడా దాని తర్వాత ఉన్న లైన్స్ యథావిధిగా మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎలా అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సో వెన్ ఎవర్ ఐ రైట్ ఎనీ క్వైరీ, ఇఫ్ ఐ పుట్ దట్ క్వైరీ ఇన్సైడ్ ఎ ట్రై బ్లాక్, ఇఫ్ ఐ ట్రై టు పుట్ ఇట్ ఇన్సైడ్ దిస్ బ్లాక్, ఓకేనా, so try is a way, try and catch is a pair of words that I can use, okay na, so pair of keywords that I can use so that I can handle the exception. అంటే దీని తర్వాత ఒకవేళ దీంట్లో ఏమైనా ఎక్సెప్షన్ వస్తే ఈ క్యాచ్ అనే దాంట్లో we will catch it, అంటే దట్ క్యాచ్ అనే దాంట్లో మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. దట్స్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా, ఇక్కడ క్యాచ్ అనేది ఒక పారామీటర్ తీసుకుంటుంది. ఓకేనా, ఇట్ కెన్ బి ఎక్సెప్షన్, అంటే ద పారామీటర్ టైప్ కెన్ బి ఎక్సెప్షన్ క్లాస్. ఓకేనా, మనకి ఎలాగైతే ఇంటీజర్, ఎలాగైతే స్ట్రింగ్, డేటెడ్ అలా ఉన్నాయో, ఓకేనా, ఎక్సెప్షన్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా, సో దీనికి మనం అకౌంట్ ఏ స్ట్రింగ్ ఎస్ అలాగే ఇచ్చుకుంటాము, ఎక్సెప్షన్ కి ఎన్ని ఒక వేరియబుల్ ఏ బీసీ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను సిస్టమ్ డాట్ డీబగ్ అంటే బి డాట్ ఎక్సెప్షన్ అనేది ఒక క్లాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే ఎక్సెప్షన్ క్లాస్ అని చెప్పి చూపిస్తాను, అలాగైతే మీకు బాగా అర్థం ఉంటుంది. లైక్ ఎక్సెప్షన్ క్లాస్లోకి వెళ్తే, సో ఇక్కడ మీరు వెళ్తే లైక్, సో ఇట్ సపోర్ట్ సర్టన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, అంటే ఆ ఎక్సెప్షన్ లో ఏం మెసేజ్, ఏం ఎర్రర్ మెసేజ్ వచ్చింది, ఓకేనా, సో అవన్నీ మనకి ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట. గెట్ మెసేజ్, ఓకేనా, చూడండి. సో ఆల్ దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ద ఎక్సెప్షన్ క్లాస్. ఓకే, ఎక్సెప్షన్ క్లాస్ లో ఈ మెథడ్స్ అంటే ఎక్సెప్షన్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ అని ఈ మెథడ్ పంపిస్తే, ఓకేనా, ఇట్ విల్ యాక్చువల్లీ రిటర్న్ దట్ డేటా, అంటే ఎక్సెప్షన్ మెసేజ్ ఎందువల్ల వచ్చింది, ఏ లైన్ దగ్గర వచ్చింది, ఓకేనా, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎక్సెప్షన్, ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. సో ఇక్కడ బి డాట్, ఇక్కడ నేనేం చేస్తాను అంటే గెట్ మెసేజ్, సో ఇది మెథడ్ కాబట్టి, ఓకేనా, సో ఐ నీడ్ టు యూజ్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. ఓకేనా, సో ఇప్పుడు అగైన్ ఇక్కడ ట్రై బ్లాక్ లో మాత్రం పెట్టాలి. సో ఒకవేళ ఆ లైన్ లో మనకి ఇష్యూ వస్తే ఇట్ విల్ గెట్ హ్యాండిల్డ్ అండ్ ఇట్ విల్ ప్రింటెడ్ హియర్. దాని తర్వాత ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుంది క్యాచ్ లో పెడితే, అంటే లైక్ ట్రై క్యాచ్ పెడితే దాని తర్వాత ఉన్న లైన్స్ ఎగ్జిక్యూట్ కాకుండా ఉంటాయి, ఎగ్జిక్యూట్ కాకుండా స్టాప్ కాకుండా ఉంటాయి అనమాట. సో స్టాప్ ఇప్పుడు ప్రింట్ అవ్వాలి. సో లెట్స్ సీ దట్. చూడండి, నాకు ఎక్సెప్షన్ వచ్చింది, ఎక్కడ ప్రింట్ అయింది, ఓకేనా. సో లైన్ నెంబర్ 7 లో నేను ఇచ్చిన సిస్టమ్ డాట్ డిబగ్ ప్రింట్ అయింది. బట్ ఎక్సెప్షన్ వచ్చినా కూడా దాని తర్వాత ఉన్న 2 సిస్టమ్ డాట్ డిబగ్లు ప్రింట్ అయ్యాయి, అవునా కదా. సో విత్ దిస్ ఐ కెన్ సే దట్ వెన్ ఐ యూజ్ ద ట్రై క్యాచ్ బ్లాక్, సో
ట్రై బ్లాక్ లో ఏమేమి పెట్టచ్చు ఓకేనా. సో ఐ కెన్ యూస్ ద క్వైరీ లైన్స్ ఆర్ ఐ కెన్ యూస్ ద ఎనీ డిఎంఎల్ లైన్స్. అంటే డిఎంఎల్ లైన్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. డిఎంఎల్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఓకేనా, అప్సర్ట్, ఇవన్నీ డిఎంఎల్ లైన్స్ అనమాట. సో అంటే వాటిలో ఏమైనా ఇష్యూ జరిగితే అంటే దాని తర్వాత ఉన్న సబ్సిక్వెంట్ లైన్స్ ఆఫ్ కోడ్ అక్కడ స్టాప్ అయిపోకుండా ఇఫ్ యూ పుట్ దట్ ఎనీ డిఎంఎల్ లైన్స్ ఆర్ క్వైరీస్ ఇన్సైడ్ ట్రై బ్లాక్ అండ్ ఇఫ్ ఓకేనా రైట్ ద క్యాచ్ ఇఫ్ ఎనీ ఇష్యూ అక్కర్స్, ఓకేనా, అంటే ట్రైలో పెట్టిన ప్రతి ఒక్కటి ఇష్యూ జరుగుతాను కదా, ఒకవేళ జరిగితే బై ఎనీ ఛాన్స్ వీఆర్ ట్రైయింగ్ టు హ్యాండిల్ ఇట్ ఇన్ ద ఎక్సెప్షన్ క్లాస్ అండ్ గెటింగ్ వాట్ ఈస్ ద రీజన్. అంటే ఈ ఎక్సెప్షన్ అంటే ఇక్కడ ఈ లైన్ లో అంటే దాని ట్రై బ్లాక్ లో ఉన్న ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పేసి ఈ మెసేజ్ ద్వారా మనము ప్రింట్ చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ ఏదైనా పీస్ ఆఫ్ లైన్ మనకి ఇష్యూ వచ్చినా కూడా దాని తర్వాత ఉన్న సబ్సిక్వెంట్ లైన్స్ అనేవి అక్కడతో హాల్ట్ అయిపోకుండా ఇట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిక్యూట్ ద రెస్ట్ ఆఫ్ ద లైన్స్ అనమాట. సో కాబట్టి మనకి ఈ రెండు సిస్టమ్ డాట్ డిబగ్ కూడా మనకి ప్రింట్ అయ్యాయి అనమాట. ఓకేనా, ఆర్ యు క్లియర్? హలో, ఆర్ యు క్లియర్ విత్ దిస్ పాయింట్? వై ఐ నీడ్ టు యూస్ a try catch block? So if I don't use a try catch block, if any exception occurs, then the code halts from then and there itself. If I don't want that to happen, I need to put any DML lines like such as insert, update or delete, upsert, or any queries inside a try block. By any chance, exceptions, there are other types of exceptions also that I will going to discuss in subsequent classes. As of now we are only discussing about the query exception. ఇక్కడ query exception ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టైప్ ఆఫ్ ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది లైక్ గెట్ టైప్ నేమ్. ఓకేనా, ఇక్కడ చూడండి దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ద ఎక్సెప్షన్స్ ఇన్ అవర్ సేల్స్ ఫోర్స్. సో ఇక్కడ గెట్ మెసేజ్ అంటే వాట్ ఈస్ ద ఎర్రర్ మెసేజ్ అని చెప్పి మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకేనా, ఇది దీని టైప్ ఏంటి? ఓకేనా, సిస్టమ్ డాట్ డిబగ్ టైప్, ఇక్కడ సింగిల్ కోర్స్ టైప్ ఆఫ్ మై మెసేజ్ అంటే ఇక్కడ సింగిల్ కోర్స్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఈ డాట్ ఓకేనా గెట్ టైప్ నేమ్ అని ఇది ఒక మెథడ్. సో వాట్ డస్ ఇట్ గివ్స్? ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఇది క్లియర్ చేయండి, ఎగ్జిక్యూట్ ఇట్. ఈ ఒక్క నిమిషం, బి కదా, సారీ బి వేరియబుల్. ఓకేనా, ఎగ్జిక్యూట్ ఇట్. సో వాట్ ఈస్ ద టైప్? సిస్టమ్ డాట్ క్వైరీ ఎక్సెప్షన్. ఓకే, సో బేసిక్ గా B is the type of exception which holds if any exception occurs here, B holds that exception data. So this exception, B is the type of exception. Just like if I string A is the type of string, like that B is a type of exception. Exception class supports these methods. So like get message, get many other things. Okay, so just confine our discussion to the get message and get type name. So get message అని చెప్తుంది, what is that exception message అని చెప్తుంది, type name అని చెప్తుంది. exception లో చాలా టైప్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ టైప్ ఇస్ సిస్టమ్ డాట్ క్వైరీ ఎక్సెప్షన్. అంటే నీ క్వైరీలో ఇష్యూ ఉంది అని అర్థం. ఓకేనా, సో ఏం ఇష్యూ అని చెప్తే అది మెసేజ్ లో చెప్తాను అనమాట. క్లియర్? వాట్ ఈస్ ద టైప్ నేమ్? క్వైరీ అంటే ఎక్సెప్షన్ టైప్ వచ్చేసి చెప్పేది మనకి గెట్ టైప్ నేమ్ అనమాట. అంటే ఎక్సెప్షన్ క్లాస్ వేరియబుల్ డాట్ గెట్ టైప్ నేమ్ will actually gives the what is the type of exception that we got it. అలాగే ఇక్కడ గెట్ లైన్ నెంబర్ ఏం చెప్తా అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మల్టిపుల్ క్వైరీస్ ఉన్నాయనుకోండి, ఏ క్వైరీ దగ్గర మనకి ఇష్యూ వచ్చింది అని చెప్పేదే గెట్ లైన్ నెంబర్. అంటే ఈ బి డాట్ గెట్ లైన్ నెంబర్ ఏం చెప్తే ఎగ్జాక్ట్ గా ఏ లైన్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద వాట్ ఈస్ ద రూట్ కాజ్ క్వైరీ దట్. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మల్టిపుల్ ఇప్పుడు 4-5 క్వైరీస్ ఉన్నాయనుకోండి, ఏ క్వైరీ ఎక్సెప్షన్ త్రో అవుతుంది నాకు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఇఫ్ ఐ ట్రై టు టేక్ ద మ్యాప్ ఎక్సెప్షన్ వేరియబుల్ డాట్ గెట్ లైన్ నెంబర్, ఏ లైన్ నెంబర్ దగ్గర యాక్చువల్ గా మనకి అది ఇష్యూ వస్తుంది అని చెప్పేసి మనకి స్పెసిఫిక్ గా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి లైన్ నెంబర్ 5. ఓకేనా, లైన్ నెంబర్ 5 దగ్గర మనకి ఇష్యూ వస్తుంది. ఓకేనా, క్లియర్ విత్ దిస్ మెథడ్స్, గెట్ లైన్ నెంబర్, గెట్ మెసేజ్, గెట్ టైప్ నేమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్ క్లాస్. ఓకేనా, అందరికి క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో, ఏం డౌట్స్ లేవా? ఏం లేదండి. Okay, so I can actually directly use the instead of exception I can directly use the query exception here. Okay, query exception. And see, exception is like a parent. All there are multiple types of exceptions like query exception, null pointer exception, array out of the bound exception. Okay, okay na? So S object exception. So there are many other things that we should discuss. So all these are the sub methods. I can say child classes, I can say. Okay na? Or I can say exception is parent. And see, exception, if you write the exception here, it will handle any types of exception. Ante null pointer exception kaavachu, query exception kaavachu, out of the bound exception, okay na? Any type of exception vachina kuda if I write exception, it will handle. Okay na? It will handle.
But if you write the query exception separately, okay na, query exception separately, so this catch method only catches the query exceptions only. But మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ s మనం డిక్లేర్ చేసి if I don't write string s equals to new string like this, ఓకేనా, ఇలా డిక్లేర్ చేసి మనం ఒక వాల్యూ అంటే s ఈక్వల్స్ సంథింగ్ ఇలా అసైన్ చేస్తే ఒక వే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం డిక్లేర్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ గా ఆ స్ట్రింగ్ డాట్ కంటెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, బూలియన్ ఓకేనా, సో random var ఈక్వల్స్ టు s డాట్ కంటెంట్స్ రాము, ఓకే ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదేం చేస్తున్నామంటే ఒక ఎస్ అనేది జస్ట్ ఒక వేరియబుల్, ఓకే, వేరియబుల్ ఆఫ్ టైప్ స్ట్రింగ్, ఓకే, లైక్ యోగేష్, ఓకే. సో we didn't assign any value to this one, ఓకేనా. సో ఈ స్ట్రింగ్ లో ఓకేనా, సో ఇక్కడ దీనికి మెమరీ లొకేషన్ కూడా ఏం అలొకేట్ చేయాలి. మెమరీ లొకేషన్ అలొకేట్ చేయమంటే ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి అలా తీసుకోవడం, లేకపోతే డైరెక్ట్ గా వాల్యూ అసైన్ చేసినా కూడా దానికి అంటే బేసిక్ గా ఇనిషియలైజ్ చేయలేదు ఒక స్ట్రింగ్ ఎస్ అనే దానికి. ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్ దట్, అంటే ఇక్కడ ఒకవేళ దీనికి ఇనిషియలైజ్ చేయకపోతే ఇది నల్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఇది నల్ ఉంటుంది అని ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఇఫ్ యూ ట్రై టు పుట్ సిస్టమ్ డాట్ డీబగ్ ఆఫ్ ఎస్ అని ప్రింట్ చేశారంటే, వాల్యూ ఆఫ్ ఎస్ అని ప్రింట్ చేస్తే, సో ఓకే ఎస్ లో ఏముంటుంది, సో ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. సో ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ ఎనీథింగ్, ఓకే, విచ్ ఇస్ ఆల్రెడీ నల్, ఓకేనా. ఇక్కడ ప్రస్తుతానికి ఇది మాత్రం నేను ప్రింట్ చేసి చూపిస్తాను, ఈ 2 లైన్లు వాల్యూ ఆఫ్ ఎస్ ఏముంటుంది అని మాత్రం చూపిస్తాను. సో దాని మీద ఎలా మనం మెథడ్స్ వాడాలో చూద్దాం, ఓకేనా. సో స్ట్రింగ్ సపోర్ట్స్ ద కంటెంట్స్ మెథడ్ అన్నా కదా, ఇక్కడ చూడండి. సో ప్రింట్ చేయలేదా, ఒక నిమిషం, వైట్ ఇస్ నాట్ సిస్టమ్ డాట్ డీబగ్ type of my message, wait is not okay. So ఓకే, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనకి అంటే ఎక్సెప్షన్ ఇక్కడ వస్తుంది కాబట్టి, ఓకేనా. సో ద ఇక్కడ ట్రై బ్లాక్ లో ఉన్న మిగతావన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి డైరెక్ట్ గా ఇక్కడ దాని తర్వాత ఉన్నవి మనకి ఇక్కడ వస్తాయి అనమాట. అంటే ఇక్కడ చూడండి, సో మనకి ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ట్రై బ్లాక్ లో ఉన్న మిగతా ఈ లైన్స్ అనేటివి ఇట్ విల్ నాట్ గెట్ ప్రింటింగ్ అనమాట. చూడండి, లైక్ మనకు వాల్యూ ఆఫ్ ఎస్ ప్రింట్ అవ్వలేదు, ఓకేనా. సో లెట్ మీ ట్రై టు ప్రింట్, ఓకేనా, సిస్టమ్ డాట్ డీబగ్ బిఫోర్ ఎక్సెప్షన్ occurs 2:30 కాల్ ఉంది ఒకటి, ఒక నిమిషం. ఏం చేస్తానంటే ఆఫ్టర్ ఎక్సెప్షన్ occurs, సో ఈ ప్రింట్ అవుతాయి, జస్ట్ ఇది నేను కమెంట్ చేస్తాము. సో ఇప్పుడు ఏ లైన్స్ ప్రింట్ అవుతాయి, ఏ లైన్స్ ప్రింట్ అవ్వవు. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ వన్, ఓకేనా. సో ఓకేనా, సో బిఫోర్ ఎక్సెప్షన్ occurs ఒక సిస్టమ్ డాట్ డీబగ్, ఆఫ్టర్ ఎక్సెప్షన్ ఒక సిస్టమ్ డాట్ డీబగ్, ఓకేనా. అంటే ట్రై బ్లాక్ లోనే, ఓకేనా, అంటే ఎక్సెప్షన్ అక్కర్ కాకముందు ఒక సిస్టమ్ డాట్ డీబగ్, ఎక్సెప్షన్ అయిన తర్వాత కొన్ని లైన్స్ అంటే 2 సిస్టమ్ డాట్ డీబగ్లు, ఓకేనా. సో ఇక్కడ క్యాచ్ బ్లాక్ తర్వాత ఒక సిస్టమ్ డాట్ డీబగ్, క్యాచ్ బ్లాక్ లో సిస్టమ్ డాట్ డీబగ్, ఓకేనా. లెట్స్ అబ్జర్వ్ దిస్, అంటే ఫ్లో కోడ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది. సో బిఫోర్, ఓకేనా, ఇక్కడ చూడండి, బిఫోర్ ఎక్సెప్షన్ అక్కర్స్ మనకు ప్రింట్ అయింది. సో బిఫోర్ ఎక్సెప్షన్ అక్కర్స్ మనకు ప్రింట్ అయింది, ఓకేనా. సో వెరీ క్లియర్, ఇక్కడ ఎక్సెప్షన్ జరిగింది, ఓకేనా, లైన్ నెంబర్ 6 లో, ఓకే. సో ఎక్సెప్షన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ ఎక్సెప్షన్ లేకపోతే ఈ లైన్స్ అన్ని ప్రింట్ అవ్వ, ఓకేనా. సో జస్ట్ రిమెంబర్ దట్ పాయింట్ ఆల్సో. సో డైరెక్ట్ గా ఇక్కడ క్యాచ్కి వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో సిన్స్ వీ హ్యాండిల్ ద ఎక్సెప్షన్, దాని తర్వాత ఉన్న కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రింట్ దిస్ వన్. సో ఇక్కడ ఇవి ప్రస్తుతానికి పక్కన పెట్టేసేయండి. సో నౌ ఐ విల్ రిమూవ్ దిస్ వన్. సో ఇప్పుడు ఇఫ్ ఐ ఓకేనా, సో జస్ట్ రిమూవ్ దిస్ వన్, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ డిఫైన్డ్ ద స్ట్రింగ్ ఎస్, ఓకేనా. సో ఇక్కడ సిస్టమ్ డాట్ డీబగ్, ఓకేనా, ఇక్కడ ఎక్సెప్షన్ ఏం రాదు ఎందుకంటే ఓకేనా. సో ఓకేనా, సో ఎక్సెప్షన్ ఏం రాదు. నౌ లెట్స్ ట్రై టు ప్రింట్ దిస్ వన్, ఎస్ ఏముంటుంది అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఎస్ నల్ ఉంది, ఓకేనా, అంటే మనం దానికి ఏం వాల్యూ అసైన్ చేయలేదు. ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్ ద, ఓకేనా, బూలియన్, ఓకేనా, బూలియన్ random var, ఏదో ఒక random వేరియబుల్ తీసుకుంటాను, s డాట్ కంటైన్స్ ఆఫ్ రాజేష్. ఇదేం చేస్తుంది, ఒకవేళ s లో s అనే దాంట్లో ఏదైనా రాజేష్ అనే వాల్యూ ఉంటే దెన్ వాల్యూ ఉంటే ఇట్ విల్ గివ్ ద రిటర్న్ ట్రూ. సిన్స్ s is already null, it's like accessing the null dot contains, it will give the exception. ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఇస్తుంది అనేది మనకి. సో ఒక యాక్చువల్గా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నాము, క్వైరీ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నాం.
but okay na, the type of exception that we are getting is not query exception. It is a null pointer exception. So that is the reason it will not get printed here. Just observe this one. Okay na, చూడండి boolean చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దో ఐ హావ్ రిటర్న్ ద క్యాచ్ బ్లాక్, the type of exception that I am handling is only query exception. So that is the reason random అనేది ప్రింట్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ నాకు సిస్టమ్ డాట్ డిబగ్ లైన్ లో అంటే ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తుంటే చెప్పండి. బేసిక్ ఇక్కడ ఏంటంటే, సో ఇంతకు ముందు చేసింది మనం క్వెరీ ఎక్సెప్షన్, ఇప్పుడు చేసేది మనము నల్ పాయింటర్ ఎక్సెప్షన్. మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఇక్కడ చూడండి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇంతకు ముందు ఏమొచ్చింది, సిస్టమ్ డాట్ క్వెరీ ఎక్సెప్షన్ వచ్చింది ఓకేనా. సో దో ఐ హ్యావ్ క్యాచ్ బ్లాక్ అంటే ఇక్కడ ట్రై బ్లాక్ లోనే రాసాము. క్యాచ్ బ్లాక్ లో ఏం చేస్తున్నాము, క్వెరీ ఎక్సెప్షన్ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాను, నాట్ ద default exception. So if I write the exception here, okay na, so let me మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ర్యాండమ్ అనేది ప్రింట్ అవుతుంది చూడండి ఓకేనా. సో ఎందుకంటే ఇఫ్ ఐ రైట్ ఓన్లీ క్వెరీ ఎక్సెప్షన్ ఓకేనా, సో క్వెరీ ఎక్సెప్షన్ మాత్రమే రాశానంటండి ఓకేనా. క్వెరీ ఎక్సెప్షన్ ఈ ట్రై బ్లాక్ లో క్వెరీ ఎక్సెప్షన్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ అవన్నీ హ్యాండిల్ చేయదు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రాశాను అనుకోండి, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఆ క్వెరీ అంటే ట్రై బ్లాక్ లో ఉన్న నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు, క్వెరీ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయదు. ఏ ఎక్సెప్షన్ అయినా హ్యాండిల్ చేయాలంటే నేనేం చేయాలి, ఎక్సెప్షన్ అనే బేస్ అంటే ఫైనల్ ఎక్సెప్షన్ టైప్ అంటే ఈ ఎక్సెప్షన్ అనే వర్డ్ ఏం చేస్తుందంటే, వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ దట్ దిస్ ట్రై బ్లాక్ థ్రోస్, all the types of exceptions can be handled by this exception class. మీరు స్పెసిఫిక్ గా క్వెరీ ఎక్సెప్షన్ మాత్రమే రాశారంటే క్వెరీ ఎక్సెప్షన్ టైప్స్ మాత్రమే ఈ క్యాచ్ బ్లాక్ హ్యాండిల్ చేస్తుంది ఓకేనా. సో అలా కాకుండా వన్ ట్రై బ్లాక్ కెన్ హ్యావ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్, అంటే ఒక ట్రై బ్లాక్ కి మల్టిపుల్ ఎక్సెప్షన్స్, సారీ ఒక ట్రై బ్లాక్ కి ఒక ట్రై తర్వాత మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాయొచ్చు. ఒకసారి నేను ఒక క్యాచ్ బ్లాక్ లో నేను క్వెరీ ఎక్సెప్షన్ తీసుకొని ఇంకొక క్యాచ్ బ్లాక్స్ లో నేను నల్ పాయింటర్ ఎక్సెప్షన్ తీసుకున్నాను ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఒకవేళ ఇక్కడ ఎక్సెప్షన్ జరిగింది అనుకో, ఇఫ్ ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ క్వెరీ ఎక్సెప్షన్ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్, ఇఫ్ ఇట్ ఇస్ టైప్ ఆఫ్ నల్ పాయింటర్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఓకేనా. సో ఇప్పుడు ఏది ప్రింట్ అవుతుంది ఓకేనా. సో ఓకేనా, సో టైప్, సో లెట్స్ ట్రై టు ఇక్కడికి వస్తుందా లేదని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే సిస్టమ్ డాట్ డిబగ్ ఐఎమ్ ఇన్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ block catch block. So guys, if you don't understand please stop me there. So అంటే ఎక్కడికి వెళ్తుంది మన క్యాచ్ బ్లాక్ ఓకేనా, query exception class block. Okay, so just observe this one. ఎక్కడికి వెళ్ళింది, ఐఎమ్ ఇన్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ క్లాస్ బ్లాక్. అంటే ఇక్కడ నేను ఫస్ట్ క్యాచ్ బ్లాక్ అంటే క్వెరీ ఎక్సెప్షన్ రాసినా కూడా ఇట్ విల్ నాట్ గో హియర్ బికాస్ ద టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ దట్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ఇస్ దట్ ఓకేనా నల్ పాయింటర్ ఎక్సెప్షన్. చూడండి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఇస్ ది నల్ పాయింటర్ ఎక్సెప్షన్. కాబట్టి మనకి ఏది ప్రింట్ అయింది, ఐఎమ్ ఇన్ ఎన్పి ఓకేనా క్యాచ్ బ్లాక్ అంటే డైరెక్ట్ గా ఇది ప్రింట్ అవుతుంది అనమాట. ఇట్ ఇగ్నోర్డ్ దిస్ వన్ బికాస్ ద టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ దట్ వీఆర్ గెటింగ్ ద నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎక్సెప్షన్ రాసేసారు అనుకోండి ఓకేనా, సో ఎక్సెప్షన్ అని రాసేసారు అనుకోండి, అప్పుడు ఏది ప్రింట్ అవుతుంది ఓకేనా. సో జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. సో క్లోజ్ దిస్ వన్. ఫస్ట్ క్యాచ్ బ్లాక్ లో మీరు ఎక్సెప్షన్ అని రాశారు, నెక్స్ట్ క్లాస్ బ్లాక్ లో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రాశారు, ఇప్పుడు ఏది ప్రింట్ అవుతుంది ఓకేనా. ఎక్సెప్షన్ ఆల్రెడీ 15 లైన్ నెంబర్ 15 ఓకేనా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ అని రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాచ్ బ్లాక్ టైప్ వచ్చేసి ఓకేనా ఎక్సెప్షన్ టైప్. సో దిస్ ఎక్సెప్షన్ టైప్ కెన్ క్యాచ్ ఎనీ ఎక్సెప్షన్ ఓకే, నల్ పాయింటర్ ఎక్సెప్షనే కాదు, క్వెరీ ఎక్సెప్షనే కాదు, ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చినా కూడా ఇట్ విల్ హ్యాండిల్ అనమాట, అవునా కదా. సో ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ ఈ క్యాచ్ బ్లాక్ ఈ ఎక్సెప్షన్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ కావచ్చు, క్వెరీ ఎక్సెప్షన్ కావచ్చు ఓకేనా, ఇట్ విల్ హ్యాండిల్ వన్స్ ఇట్ గెట్స్ హ్యాండిల్డ్ బై. సో దెన్ దెర్ ఇస్ నో అంటే ఈ మళ్ళీ ఈ క్యాచ్ బ్లాక్ లో దాన్ని హ్యాండిల్ చేయడానికి అవసరం లేదనమాట, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యాండ్ ఎందుకంటే హ్యావింగ్ ద నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో బేసిక్ గా ఈ క్యాచ్ ఎక్సెప్షన్ అనేది లాస్ట్ లో ఉండాలి, ఎందుకంటే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ క్వెరీ ఎక్సెప్షన్, ద ఫైనల్ ఎక్సెప్షన్ బ్లాక్ షుడ్ బి ఆల్వేస్ ద క్యాచ్ ఎక్సెప్షన్. ఒక్కోసారి ఈ ఫస్ట్ మనం క్యాచ్ ఎక్సెప్షన్ రాసేసామంటే ఈ ఎక్సెప్షన్ వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ it will get handled by here okay na. So there is no point of having the null pointer exception once it is handled by this normal exception. So దీన్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే దీన్ని ఫస్ట్ null pointer exception పెట్టి తర్వాత ఎక్సెప్షన్ పెట్టామంటే null pointer exception కాబట్టి ఫస్ట్ ఓకేనా దీన్ని ఇంటర్చేంజ్ చేసామంటే మనకి ఇష్యూ రాదు ఓకేనా. అర్థమవుతుందా వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే.
అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఎర్రర్ ఇష్యూ ఓకేనా, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అయితే ఇట్ విల్ హ్యాండిల్డ్. ఓకేనా, నల్ పాయింటర్ కాకుండా ఏదైనా కానీలేండి ఇక్కడ హ్యాండిల్ అవుతుంది అన్నమాట, అవునా కదా? క్లియరా? బట్ అక్కడ క్వైరీ ఎక్సెప్షన్ వర్క్ అవ్వలేదు కదండి, రన్ కాలేదు కదా. ఒక్క నిమిషం అండి, ఐ విల్ జస్ట్ ఇప్పుడు ఇది ఇఫ్ ఇట్ థ్రోస్ ద క్వైరీ ఎక్సెప్షన్, ఓకేనా, ఇట్ విల్ నాట్ హ్యాండిల్డ్ బై నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఇట్ విల్ డైరెక్ట్లీ హ్యాండిల్డ్ బై ద క్వైరీ ఎక్సెప్షన్. ఓకేనా, ఎందుకంటే ఎనీ టైప్ ఇఫ్ ఒకసారి ఇఫ్ రైట్ ఎక్సెప్షన్ ఇట్ కెన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. ఓకే, క్లియరా? సో ఇఫ్ I write one more like this, okay, query exception, ఇప్పుడు ఏమవుతుందంటే నా ట్రై బ్లాక్ లో క్వైరీ ఎక్సెప్షన్ ఉంటే క్వైరీ వల్ల డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ వెళ్ళిపోతుంది. ఈ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ క్వైరీ ఎక్సెప్షన్ కాదు, వేరే ఎక్సెప్షన్ అయితే డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. క్లియరా? హలో, అండి అర్థమైంది. అర్థమైందా? So that's how exception, there are many other types we will be going to discuss in next class. So as of now please practice this handling these exceptions. So clear? So ఈ రోజు క్లాస్ కి